తెలంగాణలోని 2620 మద్యం షాపుల లైసెన్సుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అక్టోబర్ 18వ తేదీ వరకు దరఖాస్తుల ప్రక్రియ జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీలు, గీత కార్మికులకు కేటాయించే దుకాణాలను జిల్లా కలెక్టర్లు డ్రా పద్ధతిలో ఎంపిక చేసినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. దుకాణాల్లో గౌడులకు 15%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5% రిజర్వేషన్లు ఉన్నాయి. అక్టోబర్ 23వ తేదీన కొత్త దుకాణాల కేటాయింపులకు సంబంధించి డ్రా ప్రక్రియ నిర్వహిస్తారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 2620 మద్యం షాపుల లైసెన్స్ గడువు ఈ ఏడాది నవంబర్తో ముగియనుంది. దీంతో మరోసారి రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం దుకాణాల సంబంధించినటువంటి అంశంలో నోటిఫికేషన్ జారీ చేసింది. ఇవాళ నుంచి వచ్చే నెల 18వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మద్యం దుకాణాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పర్టికులర్గా ఎక్సైజ్ శాఖ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో 2620 మద్యం షాపుల లైసెన్సుల జారీకి నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఈ రోజు నుంచి వచ్చే నెల 18వ తేదీ వరకు లైసెన్సులకు సంబంధించినటువంటి దరఖాస్తుల స్వీకరణ చేపట్టనుంది ఎక్సైజ్ శాఖ. కొత్త దుకాణాల కేటాయింపునకు సంబంధించినటువంటి డ్రా ప్రక్రియ అంతా కూడా ఎక్సైజ్ శాఖ డిపార్ట్మెంట్ చేపట్టనుంది. అయితే మొదటి వాయిదా అక్టోబర్ 23 నుంచి 24 మధ్య చెల్లింపులకు సంబంధించినటువంటి అంశం అంతా కూడా ఉండనుంది. ఇక డిసెంబర్ 1 నుంచి అమల్లోకి నూతన దుకాణాల లైసెన్స్ ప్రక్రియ అంతా కూడా అందుబాటులోకి రానుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక 2620 మద్యం షాపుల లైసెన్సుల జారీకి సంబంధించి నోటిఫికేషన్ ప్రక్రియ అంతా కూడా విడుదలైంది. గడిచినసారి 2 లక్షలుగా ఉన్నటువంటి యొక్క ఫీజు గడువు ఏదైతే ఉందో, గతంలో ఉన్నటువంటి 2 లక్షలు ఉన్నటువంటి దరఖాస్తు ఫారం ధరను ఈసారి 3 లక్షలుగా నిర్ణయించింది ఎక్సైజ్ శాఖ. ఫారంల ధరను 2 లక్షలుగా నిర్ణయించిన సందర్భంలో దాదాపు ఎక్సైజ్ శాఖకు 2500 కోట్ల మేర ఆదాయం అంతా కూడా సమకూరింది. అయితే ఈసారి అది 3 లక్షలకు పెంచడంతో అంటే ఓవరాల్గా 4500 కోట్లకు పైగా ఆదాయం ఈసారి ఈ నవంబర్తో ముగినటువంటి కొత్త లైసెన్సులకు సంబంధించినటువంటి అంశం ద్వారా 2500 కోట్ల ఆదాయం గడిచినసారి వస్తే కనుక ఈసారి మరో 2000 కోట్ల ఆదాయం అదనంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా 4500 కోట్ల మేరకు ఈసారి ఎక్సైజ్ శాఖ ఆదాయం టార్గెట్గా పెట్టుకుంది. దానికి తోడు దసరాకు ముందే కొత్త లైసెన్సుల జారీకి సంబంధించిన అంశంలో నోటిఫికేషన్ వెలువడడంతో ఒకసారిగా మద్యం విక్రయం కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. ముందు దసరా ఉత్సవం ఉంది. ఈ దసరా వేడుకల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మద్యం సేలు పెద్ద ఎత్తున జరుగుతాయి. దీనికి సంబంధించిన ప్రక్రియ అంతా కూడా ఇవాళ నుంచి మొదలు కానుంది. వచ్చే నెల 18వ తేదీన ఈ ప్రక్రియ అంతా కూడా ముగియనుంది. 23వ తేదీన లక్కీ డ్రా నిర్వహిస్తారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి కొత్త లైసెన్సులకు సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా అమల్లోకి రానుంది. చూడాలి, మొత్తానికి ఈసారి 2500 కోట్లు అదనంగా ఆదాయాన్ని తీసుకురావాలని చెప్పేసి భావిస్తున్నటువంటి ఎక్సైజ్ శాఖకు సంబంధించి 8000 నుంచి 9000 కోట్ల ఆదాయం ఈసారి ఎక్సైజ్ శాఖ రాబట్టే అవకాశం ఉన్నట్లయితే